ఏకతాలో ఒక పదం ఉంది ఏక్. అయితే ఎప్పుడైతే ఆ ఏక్ అంటే దట్ వన్ గాడ్, ఆ పరమాత్ముడితో ఎప్పుడైతే మనం అతన్ని తెలుసుకొని అందరము అతనితో కనెక్ట్ అవుతాం చూడండి, దాని ద్వారా పుట్టిన ఏకత, దాని ద్వారా వచ్చే ఏకాగ్రత. అయితే ఆ ఐక్యత కారణంగా ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడైతే సక్సెస్ ఇంకా డౌటే ఉండదు. చాలా బాగా చెప్పారు. సో దాని కారణంగా సక్సెస్ అనేది ఉంది. ఏమవుతాయంటేనండి, ఆల్ ఎనర్జీస్ ఆర్ ఇన్ వన్ డైరెక్షన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరికీ లక్ష్యం మంచిగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అహంకారం వల్ల, లేక లెటస్ సే బ్యూటీ, ఒక విధంగా చెప్పాలంటే ఐడెంటిటీ క్రైసిస్ వలన మనం ఏం చేస్తామంటే ఒక ఇద్దరిని పుల్ చేస్తూ ఉంటాం. యు ఆర్ గ్రేట్, హీ ఈజ్ గ్రేట్, షీ ఈజ్ గ్రేట్, ఈచ్ వన్ ఇండివిజువల్గా చాలా బాగున్నాం, బ్యూటిఫుల్ పీపుల్. కానీ వెన్ వీ కమ్ టుగెదర్ అప్పుడు అందరము కలిసి చేయడంలో చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అందరము ఎవ్రీబడి ఈజ్ హెడ్, ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఐఎమ్ హెడ్. సో ఏమవుతుంది, నువ్వు హెడ్ నేను హెడ్, రెండు హెడ్ కలిస్తే బ్రేక్ అవుతాయి. అయితే బ్రహ్మకుమారీస్ యొక్క హెడ్ ఒకనాడు ప్రకాష్ మణి దాది గారికి అడిగారనమాట, మీరు ఇంత సంస్థ నడిపిస్తున్నారు, మీకు హెడేక్ రాదా అని. దాది గారు ఏమన్నారంటే, నేను నన్ను హెడ్డే అనుకోను కదా, నాకు హెడేక్ ఎందుకు వస్తుంది, అంత జరిపించేది అతను, అంత చేయించేది ఆ ఈశ్వరుడే, పరమేశ్వరుడే, మనం నిమిత్త మాత్రలము. సో ఎప్పుడైతే ఆ నిమిత్త భావం వస్తుంది చూడండి, దాంట్లో ఆ నిరహంకారంగా అయినప్పుడు నీకు అందరు హెల్ప్ చేస్తారు. అహంకారం ఉన్న చోట చేసుకొని నాకేం చేసేది ఉంది. సో మనలో అన్ని ఎనర్జీస్ ఉండి, స్కిల్స్ ఉండి, మంచి క్వాలిటీస్ ఉండి కూడా మనం అందరం వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టుగెదర్. అందుకోసమే సక్సెస్ ఏదైతే ఉందో అది లభిస్తలేదన్నమాట. ఇక్కడ అందరు ప్రాక్టీస్ చేసేది రాజయోగమే. రాజయోగం యొక్క లక్ష్యము స్వరాజ్య అధికారి అవ్వాలి, నా ఇంద్రియాలకు నేను రాజ్య అధికారి అవ్వాలి. మరి బయట రాజ్యం చేసేది ఉందా? కాదు, బయట సేవాధారి, లోపల రాజ్యాధికారి. సో ఆ నమ్రత భావం ఏదైతే ఉందో, నమ్రత ఉన్న చోట అందరం కలుసుకుంటాం. సో అందుకోసము లెస్ టైం, లెస్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, లెస్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. దాని కారణంగా ఈ సంస్థ చాలా ప్రాస్పరస్ కనబడుతుంది అనమాట. సో రీజన్ ఏంటంటే వీ డోంట్ వేస్ట్. ఇంకోటి విన్నాను, ఈ సంస్థలో అందరూ ఇవ్వడమే నేర్చుకుంటారు కానీ ఏదో పొందుకోవాలి అనే హడావిడిలో ఉండరు అనేది చూశాను నేను. దాని గురించి కొద్దిగా క్లుప్తంగా. అది కూడా చాలా మంచి విషయం మీరు చెప్పారు ఇప్పుడే. ఎప్పుడైతే నేను నన్ను రాజు అనుకుంటున్నానో, రాజ్యాన్ని పరిపాలిస్తున్నానని అనుకుంటానో, నేనే అన్నదాతను అని భావం నాలో వస్తుందో, ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత చిన్న ఎవరైనా ఉండనియండి, ఎంత మా దగ్గర అంటే చాలా సాధారణమైన వాళ్ళు వస్తారు డైలీ క్లాసులకు. ఐఏఎస్ ఐపీఎస్ నుంచి పడితే సెలబ్రిటీస్ ఒక పక్కన ఉంటే, కానీ డైలీ వేజెస్ లేబర్స్ కూడా, డైలీ వేజ్ లేబర్స్, పియన్గా క్లాస్ 4 ఎంప్లాయీస్గా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ నేను ఇక్కడ నుంచి మీకు చెప్తున్నా, ఒక్క పైసా తీసుకోరు ఎక్కడ కూడా. ఎందుకంటే నేను నా డ్యూటీ చేశాను, నేను మంచి కర్మ చేస్తే భగవంతుడు దాని యొక్క ఫలితాన్ని నాకు ఇస్తాడు, కానీ నాకు ఏ మనిషి నుంచి ఆశ పెట్టే అవసరం లేదనమాట. సో దాని కారణంగా ఏమవుతుంది, నేను ఏ విధంగా వీలవుతుందో నా తనువు, మనసు, ధనము, నా శ్వాస, సంకల్పము, దాని ద్వారా నాకు వీలైనంత నేను కార్యంలో సహయోగం చేస్తాను. అప్పుడు నేను చేసిన కర్మ కారణంగా నా భాగ్యాన్ని నేను ఆటోమేటికలీ తయారు చేసుకుంటా. అందుకోసం ఎవరితో ఈర్ష్యపడే అవసరం లేదు. లేక మరి నన్ను దట్ ఇన్సెక్యూరిటీ మోస్ట్లీ నేను అంటే పెద్దవాళ్ళలో కూడా చూసిన, మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇన్సెక్యూరిటీ కారణంగా వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టుగెదర్. ఇక్కడ ఏమవుతుందంటే యు వెరీ సెక్యూర్ అనమాట. ఐ ఆమ్ కింగ్, ఇంకేం కావాలండి, నేను లోపల రాజుని. సో ఇటువంటి ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో, ఇటువంటి చెప్పడం ఏదైతే జరుగుతుందో స్వయం గురించి, నో యువర్ సెల్ఫ్. రెండోది ఇక్కడ నేర్పిస్తారు, నో గాడ్, పరమాత్ముడిని తెలుసుకోండి, నేను అసలు ఎవరికి చెంది ఉన్నానంటే భగవంతుడికి. మూడోది కాలచక్ర జ్ఞానము, సమయ జ్ఞానము, కర్మల గతి యొక్క జ్ఞానము. ఈ 3 విషయాల యొక్క జ్ఞానం కారణంగా ఇక్కడ 4 సబ్జెక్టులు, జ్ఞానము, దాని తర్వాత రాజయోగము, దాంతో కారణంగా ఆ యోగం చేసిన కారణంగా దివ్య గుణాల ధారణ, ఈ బేసుతో సేవా కార్యక్రమాలు నడుస్తాయి. సో ఇవి ఊరికే నడిచే సేవా కార్యక్రమాలు కావు. ఇక్కడ బ్రహ్మకుమారిస్ గొప్పతనం ఏంటంటే అండి, ఎలాంటి వ్యక్తి అయినా సరే, లౌకికమైనవి ఏవైనా సరే, అది కార్ అవ్వచ్చు, బంగ్లా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏదైనా కూడా ఇవి నథింగ్ అనే ఒక క్లారిటీ ఇస్తారు బ్రహ్మకుమారిస్లో. ఎందుకంటే
లోపల ఎప్పుడైతే ఫుల్నెస్ ఉంటుంది కదా, ఎప్పుడైతే లోపల సంపన్నంగా ఉన్నామో, ఎప్పుడైతే లోపల ఫుల్ ఉన్నామో, బయట ఉంటే ఓకే, లేకుంటే కూడా ఓకే. ఎందుకంటే ఇప్పుడు దానిపైన డిపెండ్ చేసేలేను కదా నా రెస్పెక్ట్ను, నా యొక్క హోదాను. సో ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, ఐఎమ్ బాడీ బిల్డర్ అనుకోండి, నిజంగానే నేను వచ్చిన ఒక కేసు బాడీ బిల్డింగ్లో మంచిగా యూత్ హీస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎక్కడో ఏదో ఇది వచ్చిందంట, టెండన్ టేర్ అయింది. సో ఫ్రమ్ ద లాస్ట్ 8 months చేయలేకపోతున్నాడు. ఫేస్ ఇంత చిన్నగా అయిపోయింది, డిప్రెసివ్ ఫీలింగ్స్, సిస్టర్ నేను ఇప్పుడు పనికి రాను. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ హిమ్, నువ్వు నీ ఇమేజ్ని నీ బాడీతో కనెక్ట్ చేసుకున్నావు, నీ విల్ పవర్ పైన నువ్వు అటెన్షన్ పెట్టు. విల్ పవర్తో కూడా ఈ బాడీని ఇంతవరకు తీసుకొచ్చాము, ఆ విల్ పవర్ వేరే డైరెక్షన్లో తీసుకోపోయి అగైన్ యూ క్యాన్ ఫీల్ ఆల్వేస్ బెటరు. నా బాడీ బాగాలేదు అందుకోసం ఇంకా నేనేం పని రాననే ఫీలింగ్స్లో ఎందుకు వెళ్తున్నావు, సో వర్క్ ఆన్ యువర్ విల్ పవర్ అని చెప్పానమాట. ఓకే, ఆత్మతో మాట్లాడు అనేది కాన్సెప్ట్. అంతర్ముఖి సదా సుఖి. ఎంత అంతర్ముఖం ఉంటాము, ఎంత ఇంద్రియాలను లోపల స్వయాన్ని తెలుసుకోవడము, ఆ పరమేశ్వరుడిని తెలుసుకోవడము, ఈ రెండుటి యొక్క ఏదైతే థింకింగ్ మనం చేస్తామో, మాట్లాడుకుంటామో లోపల, దీన్నే యోగం అంటాం. ఏదో విశేషంగా కూర్చొని కూడా చేయాలి అభ్యాసము, కానీ కర్మయోగం పైన ఎక్కువ మేము అటెన్షన్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. సో దాని కారణంగా న్యాచురల్ సంస్కారం అనమాట. ఇవ్వాలే కదా, నేను భగవంతుడి యొక్క సంతానాన్నే కదా, భగవంతుడు నాకు ఏదైతే ఇస్తున్నాడో నాకు ఏం చేసి ఉంది, ఎక్కడైనా దాచిపెట్టుకునేది ఉంది ఏంటి? అంతే. సో ఆటోమేటికలీ ఆ సంస్కారం వచ్చేస్తుంది అనమాట. ఎస్, ఐ హ్యావ్ టు గివ్. సో వెన్ యూ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు ఓన్లీ గివ్ అండ్ గివ్, అక్కడ మరి కార్యక్రమాలు సఫలం అవ్వకుండా, సక్సెస్ఫుల్ అవ్వకుండా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా మరి ఎలా నడుస్తాయి? బాగా చెప్పారు. 100+ కంట్రీస్లలో బ్రహ్మకుమారీస్ ఈరోజు విస్తరణ చెందింది. ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? బ్రహ్మకుమారీస్లో అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చాలా తక్కువ అండి. బికాజ్ మనకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాని అనుసారంగా మనం నెమ్మదిగా వర్క్ చేస్తూ వచ్చాము. ఇది ఒక రోజు 2 రోజుల యొక్క విషయం కాదు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 1936 ఎప్పుడైతే సంస్థ స్థాపన అయిందో. సో మోస్ట్లీ ఇట్ ఈస్ బై వర్డ్ ఆఫ్ మౌత్. సో దాని కారణంగా ఏమైంది, నాకు మంచిగా అనిపించింది, నేను ఇంకెవరికో చెప్పడము, వాళ్ళు ఇంకెవరికో చెప్పడము. సో దేశాలలో కూడా ఆ విధంగానే జరిగిందనమాట. కానీ స్పెషలీ విదేశాలలో కూడా సేవ చేసింది ఫ్రమ్ ఇండియానే ఎవరైతే వెళ్ళారో, ఎవరైనా గృహస్థులు, బిజినెస్ మ్యాన్, అలాగా వాళ్ళకి మంచిగా అనిపించింది, వాళ్ళ దగ్గర వాళ్ళు సత్సంగం పెట్టడం అనేది జరిగింది, సిస్టర్స్ని వాళ్ళు అక్కడ పిలవడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగింది. నెమ్మదిగా ఎన్ని సంవత్సరాలలో మళ్ళీ ఇన్ని కంట్రీస్లలో వ్యాపించడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, వీఆర్ నాట్ కొలైడింగ్ విత్ ఎనీ రిలీజియస్ ఇంట్రెస్ట్ విత్ ఎనీ రిలీజన్. అండ్ దీంతో ఏమవుతుందంటే, మా ఎక్స్పీరియన్స్లో వేరే రిలీజన్స్ ఎవరైతే పాటిస్తున్నారో, మేబీ వాళ్ళు ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు, లేక గాడ్ని బిలీవ్ చేసే వాళ్ళు కూడా లేరేమో, బుద్ధిజం ఫాలో చేస్తారు, జైనిజం ఫాలో చేస్తారు, ఏథిస్ట్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళ యొక్క సోల్తో మోస్ట్లీ కనెక్ట్ అయిపోతున్నారనమాట. కనెక్ట్ అయిపోయి, అవును ఇదొక చక్కని మార్గం ఉంది, ఇక్కడ మేము మా యొక్క ఏవైతే ఆచారాలు ఉన్నాయో, మా ఇంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఏది వదలాలని అనరు, మీరు మీ యొక్క పద్ధతుల్లోనే నడుస్తూ ఈ జ్ఞానాన్ని దాంట్లో ఎలా మీరు వాడగలరు అనేదే మేము నేర్పిస్తాం. కానీ మాకంటూ ఏదో స్పెషల్గా మీరు చేయాలి, ఇవన్నీ ఇమేజెస్ మీ ఇంట్లో ఉన్న మూర్తులన్నీ తీసేసేయండి, ఇదొకటే శివబాబాని పెట్టండి అనేది అలా మేము అన్నాం కదా. మీ చక్కగా మూర్తి పూజ చేయండి, చక్కగా పూజలు చేయండి, పూజలు చేస్తూ మరి ఆ స్వరూపాన్ని నేను కూడా ధరించాలి అనేది నేర్చుకోండి అనేది చెప్పడంలో పీపుల్ చాలా చాలా వార్మ్ ఫీల్ అవుతారనమాట. ఎస్, ఇది చాలా చక్కగా ఉంది, మేము ఏదైతే నడుస్తున్నామో మా ఆచారాలు, మా పద్ధతుల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చక్కని ఈ జ్ఞానాన్ని ఇంకో తీసుకువచ్చి మేము ఇంకా ఎన్రిచ్ అవుతున్నాము, బెటర్ ఫీల్ అవుతున్నాం. అందుకోసం సో మెనీ కంట్రీస్, ఎన్ని వెరైటీ కల్చర్స్ అండి, ఎన్ని డిఫరెంట్ పీపుల్, అసలు మీరు జస్ట్ వరల్డ్ ఇంకా ఎన్ని డిఫరెంట్ స్కిన్ కలర్స్, ఎన్ని లాంగ్వేజెస్, ఆల్ డిఫరెన్సెస్ ఉంటూ కూడా చెప్పాను కదా, ఆ ఒక్కడితో కనెక్ట్ అవ్వడం అనేది ఏదైతే నేర్పిస్తామో లేక నేర్చుకుంటారో దాని కారణంగా చాలా చక్కగా అన్ని కంట్రీస్లలో బ్రహ్మకుమారీస్ యొక్క ఉండడము, చైనా లాంటి ప్లేస్లో కూడా, లేక అదర్ కంట్రీస్, మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాము, అన్ని ప్లేసెస్లో వాళ్ళ యొక్క పద్ధతి అనుసారంగా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనుసారంగా మనము అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఆశయాలతోని బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది, ఎలాంటి ఆశయాల్ని అచీవ్ చేయాలనుకుంటుంది అని అంటే ఏమంటారు? బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది ఇప్పుడు 1936లో స్టార్ట్ అయింది. ఇండిపెండెన్స్ రాకన్నా ముందు
అండ్ ఇదంతా ఎప్పుడైతే మన భారతదేశం అన్డివైడెడ్ ఉండేనో, సో ఈ కార్యం అంతా మొదలైంది ఫస్ట్ హైదరాబాద్ సింధ్లో అనమాట. పాకిస్తాన్ హైదరాబాద్ సింధ్. సింధు అంటేనే వినడానికి ఎంత బాగుందో అప్పట్లో. సింధు ప్రదేశము, సింధు నది అంటాము. సో అది గుర్తొస్తుంది మనకు. సో ఆ సమయంలో ఫౌండర్ ఫాదర్ పేరేమో ప్రజాపిత బ్రహ్మబాబా, కానీ ఫస్ట్ వృత్తిపరంగా హీ వాజ్ అ జ్యువెల్లర్, చాలా సక్సెస్ఫుల్ జ్యువెల్లరు సింధి. అతను అప్పుడు పేరేమో దాదా లేఖరాజ్ కృపలాని. బేసిక్గానే వీళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎక్కువ, దట్టు సింధీస్ అంటేనే వాళ్ళ మైండ్ అంతా మనీ మేకింగ్, మనీ క్రియేట్ చేయడము అండ్ చాలా రిలీజియస్. మరి అలాంటిది ఆయన అన్ని వదులుకోవడం అనేది కూడా గొప్ప విషయమే కదండి. దాని వెనుక ఒక సంకల్పం అనమాట. అంటే చాలా విష్ణు భక్తి చేసేవారు. ఎంతంటే గీతను ఒక్క రోజు మిస్ చేసేవారు కారనమాట. లేఖరాజ్ గారు అంటే లేఖరాజ్ గారు భగవద్గీత, విష్ణు నామస్మరణ, భక్తుడు. ఇంకా పరమాత్మను తెలుసుకోవాలంటే 12 గురువులు కూడా చేసుకున్నాడు. వెరైటీ యొక్క సబ్జెక్ట్స్ పైన, ఇంకా సత్సంగము ఇంట్లో అన్నీ బాగా జరిగేటివి అనమాట. అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొఫెసర్స్ లాగానే ఒక 12 మంది గురువులను, లేదు ప్రొఫెసర్స్ కాదు, లిటరలీ ఎవరైతే ధర్మ గురువులు అంటాం కదా, అటువంటి గురువులు, అటువంటి సత్సంగాలు, ఇంట్లో ఎప్పుడు భజన కీర్తనాలు ఇవన్నీ బాగా నడిచేటివి, దాన పుణ్యాలు. అటువంటి ఫిలాంథ్రోపిస్ట్, ఒక గొప్ప వ్యాపారి, ఒక గొప్ప జ్యువెలరు. సో అటువంటి వారనమాట. విష్ణుమూర్తిని మాత్రం చాలా ప్రేమించేవారు. గీతను ఒక్క రోజు కూడా మానుకోవడం అనేది లేదు. ఇంకా ట్రైన్లో కూడా ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే అప్పుడు కూడా గీత అధ్యాయము చేయాల్సిందే. అటువంటి గట్టి నియమస్తుడు అనమాట. ఇంకా సింధీలు అంటే కొంచెము తినడము తాగడము అనేది వాళ్ళ దగ్గర కొంచెం రెగ్యులర్గా ఉంటుంది అనమాట. కానీ బాబా గారేమో మనం మాట్లాడుతుంది 30s. అప్పుడు వ్యాపారం అనేది ఇలా ఎవరైతే చిన్న చిన్న రాజులు, రాజధానిలు చిన్నగా ఉండే అనమాట. సో చిన్న చిన్న కింగ్డమ్స్ అంటే జైపూర్ ఘరానా అని అలాగా. సో ఆ రాజ్యాలు రాలే కదా. సో అటువంటి రాజులతో కనెక్షన్ ఉండేది. అండ్ బాబా ఎప్పుడైతే తన దగ్గర ఏదైనా పార్టీలు అవన్నీ పెట్టేవారో దాంట్లో నాన్ వెజ్ ఉండేది కాదు, డ్రింక్స్ ఉండేటివి కావు. వచ్చేవారేమో రాజులు లాంటి వారు, వాళ్ళేమో నాన్ వెజ్ తినకుండా ఉన్నారు. అంటే మనం జనరల్ ఏమనుకుంటాము అంటే ఇవన్నీ ఎందుకు చేసామంటే బిజినెస్ గ్రో అవ్వడానికి. కానీ బాబా ఎంత ధర్మాన్ని పాటించేవాడంటే, నేను ఏదైతే చెయ్యనో, తాగను తినను, సో నా పార్టీలలో ఇవన్నీ కూడా నేను పెట్టను. జనరల్లీ కొందరు ఏమనుకుంటారు, పోన్లే మనం తాగము తినము, కానీ మరి బిజినెస్ గ్రో అవ్వాలంటే, అందరికి ఇష్టపడాలంటే, వాళ్ళు మనకు ఇష్టపడాలంటే ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారు. సోషలైజ్ తాగాలి తినాలి, వాళ్ళతో ఉంటేనే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు, కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి, బిజినెస్ బిల్డ్ అవుతా ఉంటాయి. సో అలా అనుకుంటాం కదా. కానీ ఎంత వాల్యూ బేస్డ్, ఎంత ప్రిన్సిపల్డ్ అంటే ఆ మనిషికి నేనైతే ఇదే ఉన్నాను, దాని కారణంగా నేను ఎవరికి లొంగను, రాజులు ఉంటే కూడా వాళ్ళకు కూడా లొంగను. అటువంటి పర్సనాలిటీ అనమాట బాబాది. రెండోది ఏంటంటే స్త్రీలకు చాలా గౌరవం అనమాట. సో అండ్ సృష్టిలో ఏదైతే ఇవన్నీ నడుస్తున్నాయో జరుగుతున్నాయో దాని పట్ల బాగా బాధపడేవారు. ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ పేదరికము, ఇవన్నీ కూడా బాగా ఆలోచించేవారు. గీత చదివేవారు. సో నాడు అలా సాక్షాత్కారాలు అయినాయి అనమాట. కొన్ని విష్ణుమూర్తి సాక్షాత్కారం అయింది, శివ పరమాత్ముని సాక్షాత్కారం అయింది. ఇంకా దాని తర్వాత ఈ సృష్టి ఇంకా వినాశనం అవుతుందనేది, ఇంకా ఒక సతయుగం అనేది ఏర్పడేది ఉంది. అంటే ఖచ్చితంగా మనం కలియుగంలో ఉన్నాం అనేది ఆయన ఇది చాలా అలా తెలుసుకొని ఆ ఫీలింగ్స్లలోనే ఉండొచ్చు. అటువంటి సాక్షాత్కారం జరిగి ఇంకా సతయుగం తీసుకొచ్చేది ఉంది త్వరలో. అయితే అటువంటి సాక్షాత్కారాలు, అటువంటి ఇంకా డీప్ థింకింగ్లో వెళ్ళిపోయిన తర్వాత వజ్రాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వజ్రాలు కనబడతలేవు బాబాకు. అండ్ బిజినెస్ ఈజ్ రన్నింగ్ ఇన్ టాప్. ఆ టైంలోనే ఇంకా తన యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇంకా ఐ వాంట్ టు వైండ్ అప్ అని అనేసి, ఇంట్లో ఎవరికి అడగకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరి దగ్గర కన్సల్టేషన్ చేయకుండా సంకల్పం కలిగింది అంతే, ఇంకా చేయడమే. అండ్ వ్యాపారం అంతా కూడా వైండప్ చేసేసారు. ఎంత ధైర్యం కావాలి. సో అంటే అటువంటి ధైర్యం అనమాట, చెయ్యాలి, సాధించాలి. ఇక్కడ సత్కారం అయింది కాబట్టి, రెస్పాన్సిబిలిటీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా దేని మీద ఆయనకి లేదు. దేని మీద అంటే ఏమవుతుంది, నాకు రైటా రాంగా గురువులకు కూడా అడిగారనమాట. కానీ ఎవరి దగ్గర ఏది అర్థం అవుతలేదు. ఇంకా భగవంతుడా మరి నువ్వే నన్ను నడిపిస్తున్నావు అంటే ఎంత సరెండరెన్స్ అనమాట, సమర్పణ భావం వారిలో. సో అలాగా చేస్తూ ఈ సంస్థను స్థాపన చేశారనమాట. అయితే స్థాపన చేసిందంతా హైదరాబాద్లో.
కానీ ఎప్పుడైతే మొదలైందో సత్సంగము అక్కడ ఇంకా చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఫ్యామిలీస్ వచ్చారు, చేశారు. కానీ మరి నెమ్మదిగా ఇప్పుడు మనలో దైవత్వాన్ని తీసుకురావాలంటే మళ్ళీ మనము ఇవన్నీ తినడం తాగడం అన్నీ మానుకోవాలి. జీవితం అనేది కూడా స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకోవాలి. సో ఇంట్లో అందరు అలాగా కొందరు పాటించడం స్టార్ట్ చేశారు, కొందరు ఇంట్లో పాటిస్తలేరు. సో బాగా ఇంట్లలో గొడవలైనాయి అనమాట. అప్పుడు బాబాగారు ఏం చేశారంటే, సరే నేను ఇక్కడ నుంచి కరాచీ వెళ్ళిపోతానని, కొందరు ఇంకా ఎవరైతే ఫాలోవర్స్ విత్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ బాబాతో కరాచీ వెళ్ళిపోయారు. అక్కడ బాబా ఆల్రెడీ పార్టీషన్ అయిపోయి, అంటే ఈ బిజినెస్లో ఏదైతే ఆయనకు డబ్బు వచ్చిందో, డబ్బు కాదు అన్ని వజ్రాలు అవన్నీ ఎక్కువ వారిచ్చారనమాట పార్ట్నరు. అవన్నీ సేల్ చేసుకొని ఆ డబ్బుతో బిల్డింగ్స్ అవన్నీ కొని అక్కడ స్టార్ట్ చేశారనమాట. మరి ఎవరైతే హైదరాబాద్లో ఉండిపోయారు, హైదరాబాద్లో వారికి అన్నారనమాట, మీరు ఎప్పుడు వరకు అయితే మీ ఇంటి వాళ్ళ నుంచి లెటర్స్ తీసుకురారో అప్పుడు వరకు నా దగ్గర ఇంకా రావడానికి కుదరదు అని. అంటే కొత్తగా ఫాలోవర్స్ ఎవరైతే లేక హైదరాబాద్లో ఎవరైతే బాబాకు ఫాలోవర్స్ ఉండే, కొందరు సింగిల్ ఫాలోవర్స్ ఉండే, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే బాబాతో వెళ్ళిపోయారు. ఎవరైతే ఒక ఫ్యామిలీ నుంచి వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రావాలి మరి? కానీ బాబా అన్నారనమాట, మీరు ఫ్యామిలీ వాళ్ళ పర్మిషన్తోనే రావాలి.